హాయ్ గ్యాస్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం భారతీయ న్యాయ సంహిత, దట్ మీన్స్ ఇండియన్ పీనల్ కోడ్ లేటెస్ట్ వర్షన్ 17/2024. మిత్రులారా, ఒక మాట ఉంది, ఇన్జస్టిస్ ఎనీవేర్, థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అనే ఒక లీగల్ వర్డ్ ఉంది. కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశమంతా గర్వించదగ్గ ఒక మహోన్నతరమైన కార్యక్రమం తెలంగాణ పోలీసు వారు చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్ అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. మీ పాలనలో అంటే ప్రతి పేదవాడికి మరియు ఉన్నత శిఖరాల్లో ఉన్న వాడికి న్యాయం అనేది ఒక్కటే అనే మాట ఈ ప్రభుత్వంలో చూస్తున్నామని తెలియజేయడం జరుగుతుంది. ఎస్, ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం సంచలనం. ఇట్స్ ఎ బ్రేకింగ్ న్యూస్ టువర్డ్ అవర్ కంట్రీ. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మనం అనుకుంటాం చట్టం ఎవరికి చుట్టం కాదు, అది సామాన్య పౌరుడైనా సెలబ్రిటీ అయినా. అలాగే మనం ఆలోచించాల్సింది ఒక్క విషయం మిత్రులారా, భారత రాజ్యాంగం లేకుంటే ఈ చట్టాలు శూన్యం. అలాగే మరి ఒక ముఖ్య సంఘటన ఏమంటే, చట్టానికి ఎవరు చుట్టాలు గారు అనేదే ఈ వీడియో యొక్క సారాంశం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎంతమంది ప్రధానమంత్రులు మారినా, చట్టాన్ని అమలుపరిచేవాడే నిజమైన నాయకుడు, నిజమైన లీడర్ అనేదే ఈ విషయం యొక్క సారాంశం. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులైన తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ధన్యవాదాలు, అలాగే హ్యాట్స్ ఆఫ్ తెలియపరుస్తున్నాను. వారి వాదనలో ఎంత న్యాయం అంటే, అల్లు అర్జున్ గారు సెలబ్రిటీ, అతనికి ఉద్దేశపూర్వకంగా తెలుసు ఎంతమంది మనుషులు వస్తారో, ఎంతమంది గ్యాదర్ అవుతారో, ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అల్లు అర్జున్ గారికి తెలుసు. కానీ వాళ్ళ తరపున న్యాయవాది ఏమన్నారంటే, ఆయనకి ఏ విషయమూ తెలియదన్నారు. చాలా తప్పు సోదరులారా. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టార్, హీ హ్యాస్ బికమ్ పాన్ ఇండియా స్టార్. ఏ ఈవెంట్ చేసినా వేలాది మంది, లక్షలాది మంది మన అల్లు అర్జున్ గారికి అభిమానించే వాళ్ళు వస్తుంటారు. ఇంకొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా, చట్టం ఎవరికి చుట్టం కాదు. అది చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, అలాగే గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారైనా, ఎవరికైనా చట్టం చుట్టం కాదు. ఈరోజు
రాజకీయ నాయకులు ఆ, చాలామంది వివిధ పార్టీల వాళ్ళు స్పందిస్తున్నారు. ఏమని? నేషనల్ అవార్డ్ విన్నర్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ గుడ్ రిగార్డింగ్ హిజ్ అరెస్ట్. అంటే వీళ్ళు చెప్పే దాంట్లో నేషనల్ అవార్డు కానీ ఇంటర్నేషనల్ అవార్డు కానీ తప్పు చేస్తే రెడ్ కార్పెట్ వేయాలా? ఎవరైనా కావచ్చు. ఒక సామాన్య ఒక కార్పొరేటర్ బయలుదేరితేనే ఎంతోమంది వస్తుంటారు. అలాంటిది ఒక పాన్ ఇండియా స్టార్ వస్తున్నాడంటే ఎంతమంది జనం వస్తారు? వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలా? అది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ టు సివి ఆనంద్ సార్. ఏ ఒక్క చిన్న రాయి కూడా దూసుకు వెళ్ళని సంఘటన జరగకుండా అల్లు అర్జున్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ హిజ్ హౌస్ టు స్టేషన్ హౌస్ ఆఫీస్ చిక్కడపల్లి, at the same time to Chanchalguda jail, and the Honorable High Court of Telangana has issued anticipatory bail to Allu Arjun, not full bail. It is the power of judiciary system in our country. అందుకని మనం ఏం ఆలోచించాలంటే, తప్పు ఎవరు చేసినా మన ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు చేసినా తప్పుని తప్పు అని చెప్పడం, న్యాయాన్ని న్యాయం అని చెప్పడం ఈ దేశ పౌరుడుగా నా బాధ్యతగా గ్రహిస్తూ అనుసరిస్తూ, లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ ఇండియన్ లా, లాంగ్ లివ్ భారత్ న్యాయ సంహిత.